హలో ఫ్రెండ్స్, మేము ఊరు వెళ్ళామని చెప్పాను కదా. పార్ట్ 2 ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను. పార్ట్ 2 వీడియో వచ్చేసి మేము మా ఊరు గ్రామ దేవత అయిన గట్టలమ్మ తల్లికేమో మొక్కు తీర్చడం కోసమని ప్రత్యేకించి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ మేము మొక్కు అయితే తీర్చుకుంటాము. మధ్య మధ్యలో మా అక్క వాళ్ళు కూడా తీరుస్తూ ఉంటారు. సో బాగా నమ్మకం అన్నమాట మాకు. సత్యమైన తల్లి మంగళవారమే చేసుకుంటాము. ఆ మంగళవారం రోజు ఎవరైనా పుట్టినా వాళ్ళకి అమ్మాయి అయితే గట్టాలమ్మ అని, అబ్బాయి అయితే గట్టన్న అని పేరు పెడతారు. మా ఇంట్లో కూడా ఒక గట్టన్న ఉన్నారనమాట. సో అదొక నమ్మకం. ప్రతి ఊరికి గ్రామ దేవత ఉంటారు. సో మా ఊరు గ్రామ దేవత హిస్టరీ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మేము పొలం నుంచి తొందరగా వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగే మొక్కు చెల్లించుకోవాలి ఎప్పుడు కూడా. సో అందుకోసమని ఎర్లీగా వెళ్తే ఎర్లీగా తినేసి పడుకోవచ్చు అని చెప్పేసి మేము ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ అయ్యేసరికి పొలాలు అన్నీ చూసేసరికి 6:30 అయ్యిందనమాట. సో మీకు ఆల్రెడీ క్లైమేట్ చూస్తే అర్థమైపోద్ది. మేము ఇప్పుడైతే ఈ పొలంలో ఉన్నాము. ఈ పొలం నుంచి బయలుదేరుతాం అనమాట. ఇవన్నీ పిల్ల కాలువ వచ్చిందనమాట. దారిలోన ఉన్న ఈ పిల్ల కాలువలు చాలా బాగుంటాయి. మీలో ఎంతమంది ఇలాగ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు నాకు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మేమైతే చాలా ఎక్కువగా ఆడుకునే వాళ్ళము. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి క్యారేజ్ ఏదైనా ఇవ్వాలి అంటే మేము క్యారేజ్ ఇచ్చేసి ఇలాగ పొలాల్లో ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు కన్నా దమ్ములు ఉడుపుల్లో ఇంకా ఎక్కువ వాటర్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో ఇప్పుడైతే ఇంకా తక్కువ వాటర్. మా ఊరికైతే ఎప్పుడు వాటర్ సదుపాయం ఎక్కువగా ఉంటుంది, అందుకే అన్ని పంటలు కూడా పండుతాయి. ఎందుకంటే తోటపల్లి డ్యామ్ వాటర్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ తాటిమట్టలు చూడండి ఫ్రెండ్స్, పొలాల గట్ల మీద ఎన్ని ఉన్నాయో. చిన్నప్పుడు అయితే మా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి. ఇప్పుడైతే ఎక్కువగా ఉపయోగించట్లేదు. చిన్నప్పుడు అయితే సాలు నేయడానికి ఇల్లు పూరి గుడిసి ఇల్లులు ఉండేవి కదా, ఆ గుడిసెలకి ఇవే ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు రాను రాను సాళ్ళు కూడా, పశువుల సాళ్ళు కూడా సెడ్లు వేసేస్తున్నారు. ఇప్పుడు ఇల్లులన్నీ కూడా పూరిల్లులన్నీ పెంకుటిల్లు తర్వాత ఇప్పుడు స్లాబ్లు మేడలు అన్నీ వచ్చేసాయి కాబట్టి అంతగా ఇప్పుడు ఇట్లు యూజ్ లేదు. దేనికి ఉపయోగిస్తారంటే ఇటుకలు కాల్చడానికి వాటికి అనుకుంటున్నాను, నాకు కూడా పెద్దగా తెలియదు. సో ఈ తాటి మట్టలు ఇసునగారులు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సో మీకు వీలైతే నేను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. నాకు వచ్చు కానీ మరి అంత బాగా కాదు. సో ఇప్పుడైతే మేము పొలం నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే గొర్రెని మేము రెడీ చేసుకున్నాము, గొర్రెపోతుని. ఇక్కడ మెడలో దండ అయితే పూలదండ అయితే ఒకటి వేయాలి. ఒక పూలదండ అయితే కట్టేసి ఆల్రెడీ ఉంచారు. అవి వేసి గొర్రెకి కడిగేసి బొట్లో పెట్టేసాము. సో రెడీగా ఉన్నారనమాట. మేము డప్పులతో ఊరేగించి ఊరు మధ్యలోంచే తీసుకువెళ్ళాలి. ఊరు చెరువు ఉంటుంది. యాక్చువల్గా అయితే అప్పుడు ఆ చెరువు దగ్గర నుంచే మొక్కుబడులన్నీ చెల్లించేవాళ్ళు. ఇప్పుడు అదే ఆనవాయితీ వస్తుంది. గుడి దగ్గర అయితే ఏమీ చేయరు. యాక్చువల్గా ఆ చెరువు దగ్గరికి పెద్ద చెరువు ఉంటుంది అనమాట. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, అమ్మవార్లు ఉంటారు, రాత్రిని మాట్లాడుకుంటారు అని చెప్పాను అనేవాళ్ళంట. మా మామయ్య చెప్పారు. సో అప్పుడేమో ఒక అతను ఎవరో తెలియక చెంబు పట్టుకొని 1 గంట 2 వెళ్ళిపోయారంట. అప్పుడు పొలాలకి ఏంటంటే వాళ్ళకి ఒక టైం ఉండేది కాదు, ఎప్పుడు పెడితే అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళు. సో వెళ్తే అప్పుడు వాళ్ళ దగ్గర చెంబు లాక్కొని విసిరిసారంట. చెంబు విసిరిన మరకలో నాకు గుడి కట్టండి అన్నారంట. అలా అయితే గుడి కట్టారు. ఇప్పుడైతే మేము అన్నీ తీసుకొని రెడీగా అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఇలా అయితే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. మా ముందు డప్పులతో వెళ్తారనమాట. సో చీర నీళ్ళు మాకేం కావాలో పిడక మీద అగ్గినిప్పులు మా మామయ్య పట్టుకున్నారు, ఎందుకంటే అక్కడ ధూపం వేయాలి కాబట్టి. సో గ్రామ దేవతలు అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్? గ్రామ దేవతలు అంటే పార్వతీదేవి స్వరూపం అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క గ్రామ దేవతలు ఉంటారు, కానీ కొన్ని ఊర్లో ఉన్న గ్రామ దేవతలు చాలా ప్రత్యేకం అనమాట. అలాగే శంబరపోలమ్మ, విజయనగరం పైడితల్లమ్మ, అలాగే మా ఊరికి వచ్చేసరికి మా ఊరు గట్టాలమ్మ తల్లి, ఇలాగా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క తల్లిని ఒక్కొక్క పేరుతో పూజిస్తారు. సో మేమైతే గట్టాలమ్మ తల్లిని అయితే పూజిస్తాము. సో ఆ చరిత్ర అయితే నాకు కొద్దిగా తెలుసు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి ఇక్కడి నుంచే మేము ఈ చెరువు గట్టు నుంచే మొక్కులన్నీ చెల్లించుకుంటారు ఎవరైనా సరే. సో ఈ చెరువు కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ది. నెక్స్ట్ ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నాకే ఇంటికి వెళ్ళి మళ్ళీ గుడికి వెళ్తారనమాట. సో నేను గుడికి వెళ్ళాక అక్కడ వీడియో అప్లోడ్ చేస్తాను. మా ఊరు గ్రామ దేవతకి ఏ ఊరు గ్రామ దేవత అయినా విగ్రహాలు ఉండవు, ఓన్లీ చెక్క బొమ్మలే ఉంటాయి అన్నమాట. సో మా గుడి కూడా ప్రతిష్ఠ మొన్నే చేశారు, కొత్తగా కట్టారనమాట. సో పండగ కూడా మేలో పండగ కూడా తీసుకొస్తారు. 12-13 ఇయర్స్ అవుతుందేమో పండగ తెచ్చి, అంతకన్నా ఎక్కువ అవుతుందేమో, నాకైతే తెలియదు. సో పూర్తి డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియోలో కనుక్కొని మీకు మళ్ళీ చెప్తాను. సో మేమైతే బెల్లం పరమాణం మధ్యలో నెయ్యి వేసి బెల్లం ముక్క పెట్టేసి తీసుకొచ్చాము. ముగ్గు అయితే ఇలా పేడతో అలికేసి నిలువు గీతలు 9 నిలువు గీతలు 9 అడ్డ గీతలు పెట్టాలన్నమాట.
అలాగా అన్నీ పెడుతున్నాము. సో నేనైతే ఇలా పెట్టినప్పుడు మా పాపను వీడియో తీయమని చెప్పాను. మా ఇంట్లో ఎవరికి ఫోటోలు వీడియోలు అంటే ఇష్టం ఉండదు, తిడతారు కూడా. సో నెక్స్ట్ కొద్దిసేపటికి ఆపేశారు. మా మామయ్య అస్సలు ఒప్పుకోరనమాట, ఇలాంటివి ఎంకరేజ్ కూడా చేయరు. నెక్స్ట్ మా మామయ్య గుడి దేవుళ్ళు తప్ప ఇంకెక్కడికి వెళ్ళి మొక్కరనమాట. ఏ గుళ్ళకి రమ్మన్నా కూడా రారు, మ్యాక్సిమం రామాలయం తప్ప. సో అలాగనమాట, అంత నమ్మకంతో ఉంటారు. సో నెక్స్ట్ ఎక్కడికి కూడా భోజనాలు కూడా ఆయన వెళ్ళరు, ఇంట్లోనే తింటారు. ఏది ఇచ్చినా తినేస్తారు, ఉల్లిపాయతోనైనా తినేస్తారనమాట. అంత పర్టికులర్గా ఉంటారు. ఇక్కడ ధూపం అన్నీ వేసి అన్నీ రెడీ చేసుకున్నాం. దీపం పెట్టి ధూపం అన్నీ వేసేసాము. చీర అన్నీ మొక్కించుకున్నాక ఇలా గొర్రెపోతునైతే మొక్కుతున్నారు. నేనైతే మేము మొక్కినప్పుడు వీడియో తీయలేదు, మా బావగారు మా తోటికోళ్ళు మొక్కినప్పుడు అయితే వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. మా ఊరు గట్టాలమ్మ తల్లిని అయితే ప్రతి వారం ఎన్నో కొన్ని గొర్రెలు అయితే వేస్తారు. చాలా నమ్మకం అన్నమాట. ఏం కోరుకున్నా నెరవేరుతుంది. ఏదైనా దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఎవరికి హాని చేయకుండా మనము ఏదైతే కోరుకుంటామో తప్పకుండా నెరవేరుతాయి. సో మేమైతే ఎవ్రీ ఇయర్ మొక్కునే ఉంటామన్నమాట. చాలా ఇష్టం నాకైతే ఆ దేవుడు అంటే, నా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆ దేవత అంటే చాలా ఇష్టము. మా ఊరు కూడా గ్రామ దేవత ఉంటారు. సో కానీ మేము అలాగా గుడేటి కట్టలేదు, మొక్కుతాం ఇలాగనే. సో అది ఓన్లీ వారాలప్పుడే చేస్తాము. సో ఇలాగ అయితే మొక్కేసి మేమైతే ఇంటికైతే బయలుదేరాము. అలా చిన్న షార్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి మా ఊరు గట్టాలమ్మ తల్లి గుడి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.